ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని మరి అంతకుముందు వారాల్లో మనం ప్రారంభం చేసుకొని దాన్ని మనం ధ్యానం చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయము 3 భాగాలుగా మనం విభజించి ఆలోచన చేస్తూ వచ్చాం. మొదటి భాగం, మొదటి 5 వచనాలు, 1 నుండి 5 వచనాల వరకు మరి ఉన్నటువంటి దాన్ని మొదటి భాగంగా మనము గమనిస్తూ వచ్చాం. అదేంటంటే, తండ్రి కుమారుడికి చేసుకున్నటువంటి ఉపదేశము, మరి వింటే కలిగే ప్రయోజనాన్ని గురించి వ్రాశాడు. అంటే ఉపదేశం వింటే ప్రయోజనం, ఏ ప్రయోజనం కలుగుతుందో చెప్పాడు. అలాగే 6 నుంచి 23 వచనాల వరకు వ్రాయబడిన ఈ భాగం ఏమిటంటే, వేసే చేతిలో చిక్కినటువంటి బుద్ధి లేని, జ్ఞానం లేని ఒక యవనస్తుడిని గురించి ఈ భాగంలో రాశాడు. 6వ వచనం నుండి 23 వచనాల వరకు. ఇక మూడవదిగా 24 నుంచి 27 వరకు జ్ఞానోపదేశాన్ని చేస్తూ వచ్చాడు. ఇది ఈ 7వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగాన్ని మనం ఇంతకుముందు ఆలోచన చేశాం. ఉపదేశం వింటే కలిగే ప్రయోజనం ఏమిటో, ఆ ఉపదేశం ఏంటో, ఆ సంగతులు. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్యం కొద్దిగా కష్టతరమైనదే. ఇది చాలాసార్లు చదివినదే, ఇతరులు చెప్పగా విన్నదే, కానీ నా అనుభవంలో నేను చెప్పడం ఇది మొదటిసారి. కాబట్టి చెప్పడానికి కొంచెం భయపడుతున్నా, మనకు అది వరుసగా వచ్చింది కనుక వచనం వెంబడి వచనం మరి దాటవేయ మనసు లేక దాన్ని ఆలోచన చేయడానికి మరి పూనుకున్నాం. ఏదేమైనా దేవుని వాక్యము ఎప్పుడు నిరర్థకము కాదు. ఆయన మనము వరుస ధ్యానం చేస్తున్నప్పుడు మన అవసరతలను ఎరిగి ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన పరిస్థితులను ఎరిగి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు మనకే బుద్ధి చెప్పడానికి ఆయన మాట్లాడుతాడు. మరి కొన్నిసార్లు ఇతరులను ఉదాహరణగా చూపించి మనము జాగ్రత్త పడేందుకు కూడా ఆయన మాట్లాడతాడు. మనము సరిచేయబడడానికి, ఇతరులు సరిచేయబడడానికి. ఏదేమైనా వాక్యం ఎప్పుడు నిరర్థకమో కాదు. కాబట్టి దాన్ని మనం అంగీకరించేటువంటి మనస్సు గలవారుగా మనం ఉండాలి. ఈ భాగం మనకు అర్థమయ్యేటట్లుగా ఏ విధంగా దీన్ని ధ్యానం చేస్తే మనకు ఈ సంగతులు అర్థమవుతాయంటే, ఇదిగో నా కుమారుడా అంటూ ప్రారంభించాడు కదా 7వ వచనంలో. అంటే తండ్రి ఉపదేశం, లేక తల్లిదండ్రులు తమ పిల్లలకు చేసేటువంటి మంచి ఉపదేశము అని చెప్పవచ్చు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని వ్రాశాడు. తాను ఎన్నో విషయాలలో మరి అనుభవపూర్వకముగా సంగతులను గ్రహించి తెలియపరిచాడు. ఒక సామెత పుట్టింది అంటే అది అనుభవంలో నుంచి వస్తుంది. పెద్దవాళ్ళు సందర్భానుసారంగా కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. అవి వారి అనుభవాలలో కదా, పూర్వకాలపు అనుభవాలలో నుంచి వచ్చినటువంటి సామెతలు అవి. ఇదిగో జ్ఞానైన సొలొమోను కూడా ఈ సామెతల గ్రంథాన్ని అలాగే రచించాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో ఈయన చూచిన ఒక దృశ్యాన్ని గురించి చెప్తున్నాడు. తన జీవితంలో ఒకానొక రోజు ఒక సంఘటన జరిగింది. ఇలాగ చెప్పుకోవచ్చు కదా, ఒక కథ. అనగనగా ఒక రోజు కదా, అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు అంటూ కదా కొన్ని కథలు, కథనాలు ఉంటాయి. ఇదిగో ఇది ఒక కథనం. జ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక దృశ్యం అతడి కంటపడింది. దాని గురించి ఇక్కడ వ్రాస్తున్నాడు.
అంటే జ్ఞాని అయిన సొలొమోను చూసినటువంటి దృశ్యాన్ని వ్రాస్తున్నాడు. ఆ కోణంలో మనం దీన్ని ఆలోచన చేద్దాం. 6వ వచనం చూస్తే, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. ఒకరోజు ఇదిగో ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను తన కిటికీలో నుండి తొంగి చూచాడట. ఇంటి కిటికీలో నుండి తొంగి చూచాడట్లా. దారం బట్టి ఉంటే మనం కూడా కొన్నిసార్లు కిటికీలో నుంచి చూస్తూ ఉంటాం, బయట ఏదో జరుగుతుందని కదా, విషయాలు తెలుసుకోవడానికి. ఈ సొలొమోను కూడా అలాగ చూచాడట. చూస్తే అతని కంటికి ఒక దృశ్యం కనబడింది. ఏమిటి ఆ దృశ్యము అంటే, జ్ఞానం లేని వాడు ఒకడు పడుచువాడు అంటే యవనస్తుడు అని అర్థం. బుద్ధి లేనటువంటి వారి మధ్యలో, జ్ఞానం లేనటువంటి వారి మధ్యలో, అవివేకులైన వారి మధ్యలో ఒక యవనస్తుడు కనపడ్డాడట. మనం ఇలాగూ ఆపాదించుకుంటూ మాట్లాడుకుందాం. కేవలం యవనస్తుడు కదా, యవన స్త్రీ అని చెప్పుకోవచ్చు. స్త్రీ అయినా పురుషుడైనా. బుద్ధి లేనటువంటి, జ్ఞానము లేనటువంటి వాడు, జ్ఞానము లేనటువంటి స్త్రీలాగా బుద్ధి లేని వారి మధ్యలో, జ్ఞానం లేని వారి మధ్యలో ఒక పడుచువాడు యవనస్తుడు కనపడ్డాడు. మరి వారి మధ్యలో ఉన్నాడంటే వానికి కూడా ఏమి లేదు అని అర్థం. జ్ఞానం లేని వారి మధ్యలో ఉన్నాడు అంటే వాడికి కూడా ఏం లేదు, జ్ఞానం లేదు. 6వ అధ్యాయంలో జాగ్రత్తం జరిగించే వాళ్ళను గురించి 6:32 ఏమన్నాడు చూడండి. 6:32 జాగ్రత్తము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు కదా, బుద్ధి లేనివాడు. జాగ్రత్తము అనే పాపం, వ్యభిచార పాపము చేసేవాడికి, స్త్రీకైనా పురుషునికైనా ఏమి లేదట, బుద్ధి లేదు, వివేకము లేదు, జ్ఞానము లేదు. అలాంటి వారు స్వనాశనమును కోరుకునేవారు అన్నాడు కదా 32లో. ఆ కార్యము చేయువారు స్వనాశనమును కోరుకునేవాడు. అంటే తనకు తాను సొంతగా, తనంతట తానే నాశనాన్ని తెచ్చుకునేవాడు. భస్మాసురుని మాదిరిగా కదా, తన తల మీద తాను చేయబెట్టుకొని భస్మపోయినట్లుగా వ్యభిచార పాపము చేసేటువంటి వారు తమకు తాము స్వనాశనమును తెచ్చుకునేవారు అని చెప్పాడు. సరే, అంతేకాదు, తమకు తాము నాశనమైపోవడమే కాదు, అనేక మంది జీవితాలను కూడా నాశనం చేసేటువంటి వారు. రైట్. ఇక్కడ సొలొమోనుకు ఒక దృశ్యం కనబడుతుంది. ఏమిటంటే, బుద్ధి లేకుండా ఉన్నటువంటి వారు అని అంటే ఈ వ్యభిచారపు జారత్వపు పనులు చేసే వారి మధ్యలో వారితో సహవాసం చేస్తూ ఒక యవనస్తుడు కనపడ్డాడట కదా. పిల్లలు వినండి, సహవాసము, స్నేహితులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన స్నేహితులు ఎట్టివారో కదా, మన ఆలోచనలు, మన విధానాలు కూడా అట్టిగానే ఉంటాయి, అలాంటివే ఉంటాయి. ఈ లోకంలో మనం చూస్తాం, పిచ్చోడికి పిచ్చోడి స్నేహితులు ఉంటారు, మంచోళ్ళకి మంచోళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు, జాగ్రత్తం చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళే స్నేహితులుగా ఉంటారు కదా. జాగ్రత్త సుమ, మన స్నేహం, మన స్నేహితులు ఎట్టివారో మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు. ఇదిగో ఇతడు బుద్ధి లేని వారి మధ్యలో, జ్ఞానం లేని వారి మధ్యలో ఉన్నాడు అంటే ఇతని ఆలోచనలు కూడా పాడైపోయాయి, చెడిపోయాయి కదా. అవును, ఈ దృశ్యము సొలొమోను గారి కంట పడింది. అయితే ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా, ఇతడు ఒక జ్ఞాని. జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానాన్వేషణ చేస్తాడు, అన్వేషిస్తాడు, పరిశీలన చేస్తాడు. కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటారు, కానీ మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఆరాధిస్తారు కదా, ఆలోచన చేస్తారు. వీడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళతో ఎందుకు ఉన్నాడు, ఈమె లేకపోతే ఈ అమ్మాయి అక్కడెందుకు కూర్చుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు కదా, వారి మధ్యన ఎందుకు ఉంది అనే ఆలోచన చేసేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది నాకెందుకు లేని వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ సొలొమోను అట్లాంటి వాడు కాదు. ఈయన జ్ఞాని కదా, జ్ఞానం పొందినవాడు, జ్ఞానం అనేటువంటి వరాన్ని పొందుకున్నటువంటి వాడు కనుక ఏం చేస్తున్నాడంటే ఆ బుద్ధి లేని పరుచువాని యొక్క సంగతి ఏమిటా అని ఆరా పెట్టాడు అన్నమాట, దృష్టి పెట్టాడు అతని మీద.
వీడెందుకు వీళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు, అసలు ఏంటి వీడి సంగతి అని తన కంటపడినటువంటి ఆ దృశ్యాన్ని, ఆ వ్యక్తిని వదిలిపెట్టకుండా పరిశీలన చేస్తున్నాడు. రోజు గమనిస్తా ఉన్నాడట. ప్రతిరోజు వీని ప్రవర్తన గమనిస్తుంటే ఏం జరిగిందో చూడండి. 8వ అధ్యాయంలో 8వ వచనం క్షమించాలి. సంధ్యవేళ ప్రొద్దుగొంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. పగలు చూశాడు. వీడు ఎక్కడున్నాడంటే జ్ఞానం లేని, బుద్ధి లేని వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వీడి వ్యవహారం ఏదో తేడాగా ఉంది, వీడు వీళ్ళతో ఎందుకు సహవాసం చేస్తున్నాడు అని కాస్తంత దృష్టి పెట్టి ఆలోచన చేశాడు. వీడిని గమనిస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి వీడు ఎక్కడున్నాడట? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు రాత్రి అవుతా ఉంది. వీడు ఎక్కడ తిరుగుతున్నాడంటే జారస్త్రీ సందు దగ్గర ఆ వీధిలో తిరుగుతున్నాడట. వ్యభిచార స్త్రీలు, జార స్త్రీలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పోయి ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇంటి ముందు పచారీ చేస్తున్నాడు. అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గమనిస్తున్నాడు. అరే, పగలు చూస్తే వీడేమో వాళ్ళ మధ్యలో ఉన్నాడు, ఏమోలే అనుకున్నాను, వీడు సామాన్యుడు కాదే. ఇప్పుడు వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, వీడు ఎక్కడికి చేరాడు అంటే ఇదిగో జారస్త్రీ సందు దగ్గర, దాని ఇంటి దగ్గర ఆ వీధుల్లో తిరుగుతా ఉన్నాడే అని ఆ దృశ్యాన్ని ఇంకా అలాగే చూస్తా ఉన్నాడు, గమనిస్తున్నాడు, దూరం నుండి గమనిస్తా ఉన్నాడు. ఇంతలో ఏం జరిగింది? ఆ వీధిలో తిరుగుతా ఉంటే 10వ వచనం, అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము కలిగిన స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. చూడండి, వీడేంది ఇక్కడ తిరుగుతున్నాడు, ఈ వీధుల్లో తిరుగుతున్నాడు, ఈ ఏరియాకు వచ్చాడేంటి అని గమనిస్తూ ఉంటే అంతలో ఒక స్త్రీ అతని దగ్గరకు వచ్చిందట. ఆమె ఎలా వచ్చిందట? వేశ్యావేషము వేసుకొనిన స్త్రీ. వేశ్యావేషము ప్రియులారా, మీరు గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఆలోచన విధానం, వారి వైఖరి, వారి ప్రవర్తన, వారి మనస్సు పాడైపోతే, వారి మనస్సు చెడినదైతే, వారి ఆలోచన చెడిపోయినదైతే వారి వస్త్రధారణలో అది తేటగా తెలుస్తుంది. వారి వస్త్రధారణ వారి అంతరంగపు స్వభావాన్ని బయటపెడుతుంది. చెడిపోయిన హృదయం కలిగిన వారు తమ వస్త్రాలను అలంకరించుకునే విధానం అది తేటగా చూపిస్తుంది. వాళ్ళ శరీరము కనబడేటట్లుగా అలంకరించుకుంటారు. వాళ్ళు ఇతరులు వారిని చూసి ఆకర్షించుకునేటట్లుగా వాళ్ళ వస్త్రధారణ, వేషధారణ ఉంటుంది. అలాంటి వాళ్ళు మనసు సరైనది కాదు అని గమనించాలి. అంచేత దేవుని పిల్లలమైనటువంటి మనము మన వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులైనా యవన స్త్రీలైనా వేషధారణ, వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొన్నిసార్లు ఖరీదైన వస్త్రాలు అని అనుకుంటాము, కానీ ఆ ఖరీదైన వస్త్రాలు శరీరాన్ని కప్పేవిగా ఉండవు, శరీరాన్ని ప్రదర్శించేటట్లుగా ఉంటాయి. అలాంటి వారి ఆలోచన, మనసు పాడైపోయింది, చెడిపోయింది, హృదయం పాడైంది కనుక వేషధారణ, వస్త్రధారణ పాడవుతుంది. నేను ఇంతకంచి లోతుగా వెళ్ళను, కానీ వేశ్యాలంకారం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడక్కడ వాళ్ళు కనబడుతుంటారు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ విధానం ఇట్టే గమనించేయచ్చు. ఇంకా ఇంతకు మించి నేను లోతుగా వెళ్ళను. వేశ్యావేషము వేసుకున్నటువంటి ఒక స్త్రీ కపట మనస్తో కదా, కపటము కలిగినటువంటి స్త్రీ. కపటము కలిగినది అంటే మోసపూరితమైనది కదా. వేశ్య పని ఏంటంటే మోసం చేయడమే.
నువ్వు తప్ప ఇంకెవరు లేదు కదా, ఎంతోమంది ఉంటారు. మోసం 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 మోసం. వేశ్య వేషం వేసుకొని కపటము కలిగినటువంటి ఒక స్త్రీ అతనిని ఎదుర్కోవడానికి వచ్చింది. అతను ఎదురొచ్చింది. చూస్తున్నాడు సొలొమోను. 11వ వచనం. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరిగేది, దాని పాదాలు ఇంట్లో ఉండవు కదా. బొబ్బలు పెట్టేదంటే గర్వపోతు, వదరబోతు, పొగరబోతు, అంటే ఎవరిని లెక్క చేయనిది, స్వేచ్ఛగా తిరిగేది, నా ఇష్టం, నన్నెవడు అడిగేది, నాకెవరు చెప్పేది, ఎవరి మాట, తల్లిదండ్రుల మాట, అత్తమామల మాట, భర్త మాట, పిల్లల మాట, డోంట్ కేర్, నా ఇష్టం అని బరిదగించి తిరిగేది. అది దాని బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరిగేది, దాని పాదాలు అది ఎప్పుడు ఇంట్లో కుదురుగా ఉండవు. వేశ్య యొక్క లక్షణాలను గురించి చెప్తూ, ఇదిగో ఆ బుద్ధి లేని పడుచువాడు ఇదిగో మధ్యాహ్నం వేళ ఎక్కడ ఉన్నాడు, రాత్రి సమయంలో పొద్దుగుంకే సమయంలో ఈ వీధిలో తిరుగుతున్నాడు, ఏం జరుగుతుందా అని చూస్తే అతని కంటికి, సొలొమోను కంటికి ఈ దృశ్యం కనపడింది. వేశ్య ఒకటి అతన్ని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆమె ఎలాంటిది అని ఆరాధిస్తే అది వదరబోతూ, గర్వపోతూ, కపటంతో ఉన్నది. అది స్వేచ్ఛగా తన ఇష్టానుసారంగా బరిదగించి తిరిగేటువంటిది అని గమనించాడు. అరే వీడికి ఈమె ఎదురు వచ్చిందేంటి, ఈమె దగ్గరకు వచ్చిందేంటి అని ఇంకా గమనిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధిలోను అది ఉండును, ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. దాని లక్షణాలు చెప్తున్నాడు. కుదురుగా ఒక చోట ఉండదు, ఇంటి దగ్గర, ఇంటి ఎదుట, సంత వీధుల్లో, సందుల దగ్గర పొంచి ఉంటుంది, కనిపెట్టుకొని ఉంటుంది, ఎవరు దొరుకుతారా అని. దాడదా 13వ వచనం. ఏం చేసింది? ఆ వేషావేషం వేసుకొని వచ్చినటువంటి కపటం కలిగిన స్త్రీ ఆ పడుచువాడి దగ్గరకు వచ్చి ఏం చేసిందట? అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను ప్రియులారా, పాపము పట్టుకునే విధానం కదా, పాపము పొంచి ఉండే విధానం, ఏ విధంగా ఎలాగూ అది వచ్చి పడుతుందో మీద పడుతుందో అర్థం కాని పరిస్థితి. వీడు తిరుగుతూ ఉంటే అతని దగ్గరకు వచ్చి కదా ఏం చేస్తుందట? ఇక్కడ అన్నాడు సిగ్గుమాలిన ముఖం కదా, ఇలా చెప్పుకోవాలి కదా, సిగ్గు బిడియం కదా అంటారు కదా, ఏమీ లేని స్త్రీ అని కదా. అసలు భయమే లేదు, బిడియం లేదు. ఏమన్నా అనుకుంటారేమో ఆ వీధిలో పట్టుకొని పరాయి పురుషుడితో ఇదేమిటి కదా, ఇవేం మాటలు, ఇవేం ఆలోచనలు, ఇవేమి సరసాలు, అయ్యో ఇదేమి ధోరణి, ఎవరన్నా ఏమని అనుకుంటారు. ఇదేమీ లేదు, విచ్చలివిడితనం కదా. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఏమంటుందట? 14వ వచనం. సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. చూడండి, ఈ వేశ్య భక్తురాలు కూడా కదా, విశ్వాసురాలు కూడాట. ఏమంటుందో తెలుసా? సమాధాన బలులను, మొక్కుబళ్ళను నేను చెల్లించి వస్తున్నాను, ప్రార్థనకి వెళ్ళొస్తున్నాను, మందిరానికి పోయి వస్తున్నాను, దేవుని సన్నిధానానికి వెళ్ళొస్తున్నాను, అర్పణలను అర్పించి వస్తున్నాను, భక్తి చేసి వస్తున్నాను. సిగ్గుమాలిన ముఖంతో ఏమంటుందట? నేను ఇప్పుడే సమాధాన బలులను అర్పించడానికి వెళ్ళొస్తున్నా, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ చెల్లించి వస్తున్నాను. విచారకరమైన సంగతి ఏమంటే, నేడు విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. విశ్వాసులైనటువంటి వారు
భక్తి చేసేవారు, ప్రార్థన చేసేవారు, ప్రభువుని ఆరాధించే వారిలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. ఇదిగో ఈమె కూడా అంటుంది, నేను సమాధాన బలులర్పించి వస్తున్నా, దేవునికి మొక్కుకున్నా, పోయి మొక్కుబడులు చెల్లించి వస్తున్నా. సమాధాన బలులు దేని కొరకు? నా పాపములన్నిటిని పరిహరించు ప్రభువా అని బలి అర్పించడం సమాధాన పాప పరిహారార్థమైన బలి, సమాధానం కొరకు. దేవుడు పాపాన్ని బట్టి దేవునికి శత్రువులమై ఉండగా దేవునితో సమాధాన పడడానికి అర్పించేటువంటి బలి సమాధాన బలి. బహుశా ఇప్పటి వరకు చేసిన పాపాలన్నిటికీ ఒక బలి, ఒక అర్పణ చెల్లించేస్తే కదా, ఇంతటితో ఈ పాపాలు పోతే మళ్ళీ కొత్త పాపాలు చేయడానికి పోతాను. పాత నిబంధనలో వారికి విధించబడిన విధానం ఏంటంటే, పాపము చేసిన ప్రతివాడు బలి అర్పించాలి. ఎందుకంటే ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం. ఇదిగో ఈ వేశ్య ఏం చేస్తుంది? తాను చేసిన పాపాలు, తప్పుడు పనులన్నీ కూడా పోగొట్టుకునేందుకు సమాధాన బలులు అర్పించొస్తుందట. ప్రార్థన చేసేసి, ప్రభువా నేను పాపినయ్యా, పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అనేసి మళ్ళీ పోయి పాపం చేయడానికి. ఎంత విచారం, ఎంత విచారం. ఆమె అంటుంది సిగ్గుమాలిన ముఖంతో కదా, సిగ్గు బిడియములు లేకుండగా అతనితో అంటుందట, నేను ఇప్పుడే వెళ్ళేస్తున్నాను దేవాలయానికి, మందిరానికి, ప్రార్థన చేసి వస్తున్నా, బలులు అర్పించి వస్తున్నా, పాపాలన్నీ పోయాయి, ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయా కదా, నేను ఇప్పుడు పవిత్రమైపోయాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నానంటే, చదవండి ఆ మాట, నిన్ను ఎదుర్కొనాలని, నిన్ను కలుసుకోవడానికి, నిన్ను ఎదుర్కోవడానికి నేను రాగా నీవే కనబడ్డావు. సొలొమోను ఈ దృశ్యాన్ని అంతటిని చూస్తున్నాడు, ఇవన్నీ కూడా వింటా ఉన్నాడు. ఇప్పుడే నేను బలులర్పించి ప్రార్థన చేసి మొక్కుబడులు చెల్లించి వస్తూ అనుకుంటున్నాను, నేను నిన్ను కలుసుకోవాలి, నిన్ను ఎదుర్కోవాలి, నీ దగ్గరకు రావాలి అనుకుంటా వస్తున్నాను. ఆ భగవంతుడు నిన్ను నాకు ఎదురుగా తెచ్చాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? అందుకే సొలొమోను కంటపడ్డారు కనుక ఈ సంగతి రాస్తున్నా. దేవుడే నిన్ను నా ఎదురుకు తెచ్చాడు. ఈ విధంగా కూడా పాపం పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నటువంటి వారిలో కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడే వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. సొలొమోను, జ్ఞానీన సొలొమోను సాధారణమైన వ్యక్తి అయితే ఏమోలే అని నాకెందుకు అనుకునేవాడేమో. ఈయనేమో అన్వేషకుడాయ కదా, పరిశోధకుడు, ప్రతి విషయాన్ని పట్టుకుని ఆలోచన చేసుకుంటాడు. అందుకే ఈ విషయాలు రాస్తున్నాడు. నేను నిన్ను కలుసుకోవాలని రాగా, నిన్ను ఎదుర్కొనాలని బయలుదేరాను. నేను బలులు అర్పించి ప్రార్థన చేసి మొక్కుబడులు చెల్లించి, అబ్బా నీవే నాకంట పడ్డావు, నీవే నాకు ఎదురు పడ్డావు. చూడండి ఎంతటి తీయని మాటలు కదా, లాలన మాటలు. ఇక 16-17 వచనాల్లో చెప్పబడిన విషయాలు అతన్ని ఒప్పించి నమ్మించి తీసుకొని వెళ్ళడానికి, ఇదిగో తన ఇంట తాను చేయవలసిన విషయాలన్నీ చెప్పడానికి. 2 వచనాలు మనం అలా దాడితే కదా, నేను రత్నకమ్మళ్ళు తెప్పించాను, విచిత్రపు పనిగల దుప్పట్లు తెప్పించాను, ఓడము సుగంధ ద్రవ్యాలు, అగరము, కారపు చెక్క చల్లాను, ఇక మనం సంతృప్తి చెందుదాం. 18వ వచనం, మనము సంతృష్టి నొందుదాము అని అనేకమైన మాటలు చెప్పి అతన్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. బహుశా ఈ మాటలన్నీ వింటూ అతడికి పాపం చేయడానికి కొంత ఆసక్తిని కదా, ప్రేరణను కలిగిస్తూ ఉంటే, అతడు సుముఖతను చూపిస్తూ మరికొంత బిడియాన్ని, భయాన్ని కలిగి ఉంటుంటే, 19వ వచనంలో ఆ మెన్న మాటలు సొలొమోను రాస్తూ ఏమంటాడంటే, పురుషుడు ఇంట లేడు. ఒకవేళ అనుంటాడు కదా,
మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి కదా? మీ ఆయన ఉంటాడు కదా, మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, ఎలాగా ఇంటికి రమ్మంటావేంటి అంటే సిగ్గుమాలిన ముఖంతో సిగ్గు బిడియం లేకుండా ఏమంటుంది తెలుసా? పురుషుడు ఇంట అరే మా ఆయన ఇంట్లో లేడు. దూర ప్రయాణం వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళాడు, వ్యాపారం చేయడానికి వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు, పున్నమి నాటి దాకా రాడు. ఎప్పటిదాకా రాడో తెలుసుకొని ఈ లోపు తాను ఏం చెయ్యాలో కదా, ఏం వెలగబెట్టాలో అన్నిటిని ప్రణాళిక వేసుకుంటా ఉంది కదా. వెళ్ళాడు, పలానా దాకా రాడు, కాబట్టి ఈ లోపు ఏమేం చేయాలా, ఎవరెవరిని ఏం చేయాలా అంతా స్కెచ్ చేసుకుంటా ఉంది. ఎంత దుర్మార్గం! భర్తను మోసగించేటువంటి భార్యలు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గపు చర్య కదా, ఎంత దుర్మార్గం! ఇదిగో పురుషుడు ఇంట లేడు అంటే భర్త లేడు ఇంట్లో, దూర ప్రయాణం ఊరెళ్ళిపోయాడు, పని కోసం వెళ్ళాడు, వ్యాపారం కోసం వెళ్ళాడు, సొమ్ము చేత సంచి చేత పట్టుకొని పోయాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. అతడు ఎప్పటిదాకా తిరిగి రాడో కూడా చెప్తుంది. కాబట్టి మన ఇష్టం, ఇంకా మనల్ని అడ్డుకునేవాడు లేడు, మనల్ని ఆపేవాడు లేడు. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే భర్త ఇంటిలో లేకపోతే బరిదగించిన స్త్రీ భార్య కనబడుతుంది ఇక్కడ, కానీ కొన్నిసార్లు భర్త ఉన్నా కూడా బరిదగించేటువంటి స్త్రీలు ఉన్నారు. వాడేం చేస్తాడులే అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సుమా, లోకంలో సమాజంలో మన కళ్ళ ఎదుట ఇలాంటి వారు కనబడతారు. జాగ్రత్త. అదిగో సొలొమోను ఈ సన్నివేశం అంతటిని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. వీడేం చేస్తాడు? పోతాడా, వెనక్కి పోతాడా? వీడేం చేస్తాడు? లొంగిపోతాడా, వెనక్కి వెళ్ళిపోతాడా, తప్పించుకుంటాడా, చిక్కుకుంటాడా? సొలొమోను గమనిస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ వింటున్నాడు. వీడు కొంచెం తర్జన భజన పడతా ఉన్నాడు. తను ఒప్పించేందుకు, మెప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో కదా ఈ వేశ్య. 21వ వచనం, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయాను. మొత్తానికి కదా లోపరుచుకుంది ఈ వేశ్య. ఆ బుద్ధి లేనివాడు, ఆ జ్ఞానం లేనివాడు, ఆ అవివేకి ఆ వేశ్య వలలో చిక్కుకొని పోయాడు, లొంగిపోయాడు. లాలన మాటల చేత కదా, మైమర్పించే మత్తెక్కించే మాటల చేత లొంగిపోయి వంగిపోయి దాని వెంట వెళ్ళిపోయాడు. అవునా? వాడు తాను పలికిన ఇచ్చకపు మాటల చేత ఏమయ్యాడట? ఈడ్చుకొని పోబడ్డాడు. వేసే వెంట పోయేవాడు ఈడ్చుకొని పోబడేవాడు. సంసోను దెలీలా, వేసి అయిన దెలీలా చెంత చేరినప్పుడు ఆమె అతన్ని ఏం చేసింది? ఈడ్చుకొచ్చింది బయటికి కదా. పాతాళం నాశనమైపోయేంత వరకు వదిలిపెట్టలేదు, పతనమైపోయేంత వరకు వదిలిపెట్టలేదు. వీళ్ళరా, అది స్త్రీ అయినా పురుషుడైనా. ముగింపుకు వచ్చాం మనం. 22వ వచనం. ఇప్పుడు అతడు లొంగిపోయి వంగిపోయి దాని వెంట పోయాడు. అది ఈడ్చుకొని పోయింది. ఎట్లా పోయాడో తెలుసా? ఆ పోతున్న దృశ్యం సొలొమోను కంటికి ఎట్లా కనబడిందంటే పశువు వధకు పోవునట్లు వెళుతున్నాడు అనమాట. ఎట్లా? పశువు వధకు పోయినట్లట. అంటే కటికవాడు పశువును తీసుకొని పోయినట్టుగా పోయాడు. ఏం చేస్తాడు? దాన్ని బాగా మేత వేసి మేపుతాడా? పేక కోయడానికి తీసుకుపోయాడు కదా. కసాయి వాడట గొర్రెను ఏం చేస్తాడు? భుజాల మీద వేసుకుని వెళ్తాడట. పశువు వధకు పోయినట్లుగా పోయాడు దాని వెంట. ఎందుకంటే వధ కోసం, వధించబడడానికే అంతకుముందే సమాధాన బలులు అర్పించి వచ్చిందట. ఈయన్ని వదిలించాలి ఇక తర్వాత కదా. అందుకొరకు తర్వాత చూడండి,
పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోకి పోయినట్లుగా. అంటే ఇతరుల చేతిలో చిక్కి ఏదో తప్పు పాపం అపరాధం చేస్తే పట్టుకున్నారనుకోండి, వాడిని ఏం చేస్తారు? చెరసాలలో పెడతారు కదా, జైల్లో పెడతారు, ఆ చట్టానికి అప్పగిస్తారు. ఆ మాదిరిగా పోతున్నాడు. ఇంకెట్లా కనపడ్డాడు తెలుసా సొలొమోను కంటికి? ఆ వేశ్య వెంట పోయేవాడు, స్త్రీ అయినా పురుషుడైనా, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడునట్లు. ఆగుదాం కదా. పక్షి ఆ వేటగాడు ఉర్లు పెడితే అక్కడ దానికి తినడానికి గింజలు వేస్తే ఆ పక్షి ఏం చేస్తారంటే, ఇక్కడ ఉర్లు ఉన్నాయి, ప్రమాదం ఉంది, దానిలో చిక్కుకుంటే నేను చచ్చిపోతాను, తప్పించుకోలేను, ఆ వేటగాడు పట్టేసుకుంటాడు, ఇదేం ఆలోచించదు. దానికి ఏం కనపడ్డాయి? గింజలు కనపడ్డాయి. ఆ గింజలు ఏరుకుంటూ వాటిని తినుకుంటూ దాని వెంట వెళ్తుంది కదా. ప్రాణహాని ఉన్నదని తెలియక కదా ఊరిలోకి పోయినట్లుగా, ఆ పక్షి త్వరగా వెళ్ళినట్లుగా అతడు ఆ వేశ్య వెంట వెళ్ళిపోతున్నాడు. వాని గుండెను అంబులు చీల్చు వరకు వాడు దాని వెంట వెళ్ళాడు. బాణాల చేత కదా, మాటల చేత, చేష్టల చేత, క్రియల చేత గుండె చీల్చివేయబడేటంతగా దాని చేతిలో చిక్కిన వాడు ఇంకా బ్రతికి బయటపడడం అసంభవం. క్షేమం పొందడం, విడుదల పొందడం అసంభవం, అసాధ్యం. కొంతమంది అనుకుంటారు మందు పెట్టారేమో కదా, ఏ మందు పెట్టారో ఏమో. ఏదేమైనప్పటికీ ఆ చేతిలో చిక్కిన వాడు బ్రతికి బయటపడడం, విడుదల పొందడం సాధ్యం. సొలొమోను కంట ఈ దృశ్యం పడింది, దీన్ని గ్రంథంలో లిఖించాడు. పగటి వేళ అతడు తన అల్లిక కిటికీలో నుంచి చూస్తే ఆ వీధిలో కనబడినటువంటి దృశ్యం ఈరోజు మనకి ఇది ఒక పాఠం కదా, మనకి ఇది ఒక సందేశం. అందుకే తాను వృద్ధుడై తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు. నా కుమారుడా నేను చెప్పే మాటలు నీవు జాగ్రత్తగా విను. ఈ మాటలు నీవు వింటే, ఇవి నీ హృదయంలో ఉంచుకుంటే నీవు ప్రమాదంలో పడకుండా ఉంటావు. ఇదిగో నీవు నాశనమైపోకుండా ఉంటావు, నీవు క్షేమం పొందుతావు. నీవు పతనమైపోయి, పాడైపోయి, నాశనమైపోయి ఆ జార స్త్రీకి చిక్కకుండా, దొరకకుండా నీవు ఉంటావు అని చెప్తూ తన జీవితంలో తనకు ఎదురైనటువంటి ఒక సంఘటన, ఒక దృశ్యాన్ని కుమారుడికి, తన పిల్లలకు ఉపదేశిస్తున్నాడు. తల్లిదండ్రులుగా పిల్లలకు మనము ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలో చెప్పాలి. ఖచ్చితంగా ఈ విషయాలు వారితో చర్చించాలి. యవనస్తులుగా కదా, వయసు వస్తున్నటువంటి వారు, యవన దశలోకి అడుగుపెట్టిన పిల్లలకు ఈ యొక్క సంగతులు, జాగ్రత్తలు మనము తెలియపరచాలి. మంచి తల్లి, మంచి తండ్రి ఈ విషయాల్లో తమ పిల్లలకు హెచ్చరిస్తాడు, జాగ్రత్త అని చెప్తారు. ప్రియులారా, బైబిల్లో మనకు కొంతమంది కనబడతారు. పాపాన్ని ఖండించి జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. పాపాన్ని ప్రేరేపించి దుర్మార్గంగా బ్రతికేటట్లుగా పెంచిన తల్లిదండ్రులు కూడా బైబిల్లో మనకు కనబడతారు. వారు నడవాల్సిన త్రోవ వారికి మనం నేర్పించాలి. తండ్రిగా సొలొమోను తన కుమారుడు చేస్తున్న ఉపదేశం, పరమ తండ్రి అయిన ప్రభువు ఆయన పిల్లలుగా నేడు మనకు చేస్తున్న ఉపదేశం ఇది. ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ పరిస్థితులు మన జీవితంలో కనబడుతుంటే మనం సరిచేయబడాలి, సరిదిద్దుకోవాలి. ప్రభువుకు మనం అవిధేయులమని మనకు అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని ఒప్పిస్తున్నప్పుడు వాత వేసుకోకుండా మనము దానిని సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి.
మించి మనము జాగ్రత్తను కలిగి ఉండాలి కదా. మనకు కూడా ఇట్లాంటి వాళ్ళు కనబడుతుంటారు. ఇలాంటి వ్యక్తులతో మనకు కొన్నిసార్లు కదా పరిచయాలు ఉంటాయి, సహవాసం ఉంటుంది. జాగ్రత్త. ఇదిగో ఈ వాక్యం, ఈ ఉపదేశం మనం విన్న తర్వాత అలాంటి వారికి మనం దూరంగా ఉండడం కదా. అంటారు కదా, దుష్టునికి ఏం చేయాలట? దూరంగా ఉండాలి, అంతే. వాడు దుష్టుడని తెలిసి వాడి దగ్గరకు పోతే ఏం చేస్తాడు? దుర్మార్గమే చేస్తాడు కదా. వాడు దొంగ అని తెలిసి వాడి దగ్గరకు పోతే ఏం చేస్తాడు? దోచుకోకుండా వదిలిపెడతాడా? లేదు కదా. హంతకుడని తెలిసి వాడికి సమీపంగా వెళితే వాడు వదిలిపెడతాడా? మనం దూరంగా వెళ్ళాలి. దుష్టులకు దూరంగా ఉండండి అని. కాబట్టి మన స్నేహితులు ఎట్టి వారో మనం పరిశీలించాలి, ఎరగాలి. వారు మంచివారో పర్వాలేదు, వారితో మనం సహవాసం చేయాలి. వారి ఆలోచనలు, వారి యొక్క వైఖరి, వారి ప్రవర్తన సరైనది కాదా, వారితో స్నేహం మనం చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరువా. దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ మంచోడితో సహవాసం చేస్తే మంచోడు అవ్వచ్చు, కానీ చెడ్డోడితో సహవాసం చేస్తే మంచివాడు కూడా చెడ్డోడుగా ఈజీగా మారిపోతాడు. చెడ్డవాడు మంచివాడుగా మారతాడో లేదో నాకు తెలియదు, కానీ మంచివాడు చెడ్డోడుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మన స్నేహాలు, మన స్నేహితులు. అందుకే తండ్రి కుమారుడు చెప్తున్నా, కుమారుడా నా ఉపదేశం వినరా నాయన, నా మాట విను బాబా, నా మాట వినురా, నేను చెప్పిన మాట నీ హృదయంలో పెట్టుకోరా, త్రోసివేయొద్దురా, విడిచిపెట్టొద్దురా, దాన్ని భద్రంగా చేసుకో, గట్టిగా పట్టుకో. ఉపదేశం నువ్వు భద్రంగా చేసుకుంటే అది నిన్ను బ్రతికిస్తుందిరా, నిన్ను బాగు చేస్తుందిరా అని తండ్రి తన కుమారుడికి ఉపదేశాన్ని చేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడి మాటలు మనతో మాట్లాడుతుండగా మనలను మనం జాగ్రత్త పరచుకోవడానికి కదా. ఇదిగో మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు ఎరిగి మనల్ని మనం భద్రం చేసుకోవాలి. మన స్నేహితులెట్టి వారు, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము దాన్ని ఎరిగి మనల్ని మనం భద్రం చేసుకోవాలి. అయిపోయిన తర్వాత కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలిసి కూడా సహవాసం చేయనిస్తారు. ఆమెక చేతులు కాలేక అప్పుడు విలాపిస్తే, ప్రలాపిస్తే ప్రయోజనమేమి ఉండదు. మనమే వారిని జాగ్రత్త పెట్టుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, వాళ్ళతో సహవాసం చేయించేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారంటే అసలు వీళ్ళెట్లాంటి వాళ్ళు కదా. తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎట్లాంటి వారు? జాగ్రత్త. మనల్ని మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధాత్ముడి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు, మనతో హెచ్చరించాడు. వాక్యం అన్నాడు నిరర్థకము. ఆయన మన స్థితిని ఎరిగి, మన పరిస్థితిని ఎరిగి, మన చుట్టూ సమాజంలో ఉన్న సంగతులను ఎరిగి మనలను బాగుపరచడానికి, భద్రపరచడానికి ఆయన పిల్లలము కనుక ఆయన మనకు జాగ్రత్త చెబుతున్నాడు. ఆయన మనం హెచ్చరిస్తున్నాడు. మనం భద్రం చేసుకుందాం, ఉపదేశాన్ని అంగీకరిద్దాం, ఉపదేశానికి లోబడదాం. మనం క్షేమంగా ప్రభు దగ్గర, ప్రభు సన్నిధానంలో మనం బంధిల్లుదాం. ప్రభు తలంపులు మనం దగ్గరిలో దీవించుగాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో